బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా గుంటూరు జిల్లాలో కూడా చెదురుమరు ఘటనలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లా దుర్గిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతోంది. రాళ్లు రువ్వుకున్నారు ఇరు వర్గాలు. సో పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. దుర్గిలో గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యకర్తల మధ్య ఘర్షణకు కారణం ఏంటి అనే కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాంబశివరావు మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఎలక్షన్ సంబంధించి అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నర్సాపేటలో ప్రారంభమైన అల్లర్లు తర్వాత సత్తెనపల్లి నుంచి ఇప్పటికి గురజాల నియోజకవర్గానికి అల్లర్లు పాకాయి. ప్రతి చోట కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తల మీద ఏకంగా అభ్యర్థులు నాయకులపై కూడా దాడులకు దిగటం, గాయపరచడం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గం సంబంధించిన దుర్గి మండలంలోని దుర్గిలోని పోలింగ్ బూత్ 173, 174 దగ్గర రంగమేశ్వరపురంకు చెందిన కార్యకర్తలు టీడీపీ చెందిన కార్యకర్త ఒక అతను అక్కడ ఉంటే వైసీపీ వాళ్ళు ఇక్కడ నీకేం పని అంటూ కూడా అతనిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆ టీడీపీ వ్యక్తిపై కూడా దాడికి పాల్పడడంతో కూడా టీడీపీ వాళ్ళు తిరిగి వాళ్ళపై కూడా దాడికి పాల్పడి ఇరు వర్గాలు రాళ్లు రివ్వుకోవటం, పరస్పరం దాడులు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం ఒక్కసారిగా రాళ్లు విసురుకుంటున్న సంఘటనలో గందరగోళ పరిస్థితి నెలకొట్టడంతో కూడా పోలీసులు లాఠీ చార్జి కూడా వాళ్ళు పరిస్థితి చక్కబడకపోవడంతో కూడా తుపాకులు వెపన్స్ తీసి కాల్స్తామంటూ కూడా బెదిరించారు. ఆ వెపన్స్ తీసి కాల్స్తామని బెదిరించిన సమయంలో కొంతమంది అక్కడి నుంచి పరిగెత్తి పరుగులు తీసి ఎటోళ్ళట్టు పరిగెత్తడంతో కూడా కొంత వాతావరణం సద్దుమరిగింది. అయితే పోలీసులు ఇప్పటికీ 3 సార్లు ఇలాంటి పరిస్థితి చేసిన పోలీసులు వెపన్స్ తీసి కాలుస్తామంటే తప్పితే అక్కడ ఎవరో కూడా వెనుకంజ చేసే పరిస్థితి కనపడట్లేదు. లాఠీ చార్జ్ చేసినా కూడా తగ్గట్లేదు. రాళ్లు రివ్వుతున్నారు, కర్రలు పెట్టి కొట్టుకుంటున్నారు. గతం ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పల్నాడు ప్రాంతంలోని 3 నియోజకవర్గాలు నర్సాపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల 4 నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు, ఘర్షణలు కూడా ప్రతి ఊరిలో కూడా ఏదో ఒక వంకతో కూడా ఘర్షణలు పెట్టుకోవటం, ఆ పోలింగ్ బూత్ల దగ్గర భయభ్రాంతులకు గురి చేయటం, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయే విధంగా అయితే చేస్తున్నారు. గత ఒక పగడ్బందీగానే ప్రజలను ఓట్ల నుంచి మరీ ముఖ్యంగా మహిళలు ఈ గొడవలు ఘర్షణలు జరిగితే మహిళలు అక్కడి నుంచి ఎల్లకెళ్లిపోతారనేది ఒక పథకం ఉంది. దానిలో భాగంగానే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఏదో ఒక వంక పెట్టుకొని గొడవలు సృష్టించుకోవడం, రాళ్లు రివ్వటం, కొట్టుకోవడం చేస్తే ప్రజలు పోలింగ్ బూత్ల దగ్గర రాకుండా ఉంటారు. పోలింగ్ శాతం తగ్గుతుంది. మహిళలు కనుక ఓటింగ్ రాకపోతే టీడీపీని దెబ్బకొట్టించిన ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నట్లు కూడా తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. మొత్తానికి గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతాల్లో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నా అక్కడ ఓన్లీ ఈవీఎంల సమస్య అయితే ఎక్కువగా ఉంది. డెల్టా ప్రాంతంలో ఈవీఎం సమస్యలు, గుంటూరు బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఈవీఎం సమస్యలు ఉండగా పల్నాడు ప్రాంతంలో మాత్రం గొడవలు, అల్లర్లు అయితే కొనసాగుతున్నాయి. రూపా థ్యాంక్ యూ. మనుషులు చెప్పినప్పుడు లోపల పసిపిల్లలు ఉంటే మనుషులు చెప్పినప్పుడు లోపల పసిపిల్లలు ఉంటే